ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక అజెండా అని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సుపరిపాలనే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని తెలిపారు. ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటించిన చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను 7 నెలల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో రౌడీయిజం ముఠా కక్షలను అణచివేశామని సీఎం అన్నారు. తాను రౌడీయిజం చేయమని, కానీ రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటానని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు వేసిన రోడ్లు వర్షాలు పడతానే నల్లరేగడి నీళ్లు కాబట్టి ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నా దీనికి కూడా ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు, అడిగితే సమాధానం అడిగితే ఏమయ్యా గుంతలేసి పడ్డాయంటే నేనేం చేస్తాను, సమీక్షం ఇస్తున్నాం కదా, బటన్ నొక్కాం కాబట్టి గోతులో పడమని చెప్పేవాళ్ళు. నేను ఆ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ఇచ్చాం. గుంతలు లేని రోడ్లు, సుజావుగా మీరు ప్రయాణం చేసే రోడ్లు ఇప్పించే బాధ్యత మాది. నేను కేంద్రంతో మాట్లాడుతున్నాను. కొంతమంది రైతులు అదనంగా కూడా ఉత్పత్తి చేశారు, 10 రూపాయలు వస్తుందని. ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి. దానికి 50,000 రూపాయలు కేంద్రాన్ని ఒప్పించి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అందరికీ ఇప్పిస్తున్నాం. నేను దగ్గర 100 కోట్ల రూపాయలు కేజీకి 10 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఇది ఇస్తా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకు ధరలు ఇప్పిస్తాననే పేరుతో మొత్తం వాళ్ళు తెచ్చిన పంటంతా దొక్కేశారు, పొగాకంతా దొక్కేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ రౌడీజం ఎట్లుంటుందంటే అక్కడ తాగిచ్చడం మీరు చూసుంటారు. చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద ఎగురుతున్నారు, స్థైర విహారం చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. తాగిన వాడు మైకోలో తెలియకుండా మోటార్ బైక్ను ఒక చేత్తో తిప్పుతున్నాడు. అంటే సర్కస్ చేస్తున్నారు రోడ్ల మీద. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఎవరైనా తప్పు చేసే చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. అంటే నేను చూస్తూ గమ్మనుండాలి. అవునా కాదా? ఉండాలనా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను కానీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ ఉండదు. నిద్రపోనీరు. ఊరికొక రౌడీ, పేటకొక రౌడీ, గంజాయి బ్యాచి అందరినీ తాగించి మీకు నిద్ర బట్టని రాతులు తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. దేశ అభివృద్ధిలో మీరు భాగస్వాములే. ఎక్కడున్నా పర్వాలేదు. ఒక చెట్టు నాటండి, చెట్టును పెంచండి. మీకు బాధ్యత ఉంది. ఆక్సిజన్ తీసుకుంటున్నారు, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మళ్ళా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇస్తుంది. అలాంటిది ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టడం, ఆ చెట్టును చూసి మీ సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.